ప్రమాద బీమా రేపు శ్రీకారం. ఒక్కో ఉద్యోగికి 60 లక్షల నుంచి 2 కోట్ల బీమా. తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు. 25న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం. జూలై మొదటి వారంలో హెల్త్ కార్డుల పంపిణీకి సభ. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సమావేశంలో సీఎం, మంత్రులు, ఉద్యోగుల సమక్షంలో మొత్తం 14 బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోనున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు ప్రమాద బీమాను వర్తింపచేయాలని తొలుత భావించారు. కానీ కాంట్రాక్టు, పొరుగు సేవల వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. బ్యాంకు ఖాతాలో ప్రభుత్వ వేతనం జమ అయ్యే ఉద్యోగులందరూ కూడా ఇది వర్తిస్తుంది. దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా పథకాన్ని రూపొందిస్తున్నారు. ఉద్యోగి ప్రీమియం కింద ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వేతన బకాయిలు ఉన్న బ్యాంకుల ద్వారా ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ప్రమాదంలో ఉద్యోగం మరణిస్తే వేతన ఖాతా ఉన్న బ్యాంకులో నామినీకి 60 లక్షల నుంచి 2 కోట్ల వరకు బీమా పరిహారం లభిస్తుంది. పరిహారం ఎంత ఇవ్వాలనే అంశంపై ఒక్కో బ్యాంకు పరిమితి ఒక్కో రకంగా ఉంది. కొన్ని బ్యాంకులు 60 లక్షల నుంచి కోటి వరకు ఇస్తామని చెప్పగా, అత్యధిక వేతన బకాయిలున్న బ్యాంకులేమో ఖాతాలో ఉన్న బకాయిలేమో కోటి ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. విమానంలో ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగిన ఉద్యోగి మరణిస్తే గరిష్టంగా 2 కోట్ల పరిహారం ఉంటుందని బ్యాంకులు తెలిపాయి. రాష్ట్రంలో సింగరేణి ఉద్యోగులకు బ్యాంకులు కొద్ది కాలం క్రితం పథకాన్ని ప్రారంభించాయి. సింగరేణిలో ఇప్పటి వరకు దాదాపు 45 మంది ఉద్యోగులు ప్రమాదంలో మరణించారు.